డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే వనిజ్ గారు. నమస్తే అండి. వనిజ్ గారు, మెనోపాజ్ ప్రతి స్త్రీ ఫేస్ చేయాల్సిన అదొక స్టేజ్ కదండి. డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆ సిచ్యువేషన్లో కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి. హెల్త్ పరంగా కూడా అంటే బోన్స్ అనేది ఇది తగ్గిపోవటం కానీ, రకరకాలు స్కిన్ సాగ్ అయిపోవటం కానీ, ఇట్లా మనం అన్నీ చూస్తాం కదా. వీటికి సంబంధించి మనం ముందు నుంచే కేర్ తీసుకోవాలా? ఎలాంటి కేర్ తీసుకుంటే దాన్ని అయితే తప్పించలేం, బట్ కొంచెంలో కొంచెమైనా దాన్ని ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మెనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్క లేడీ ఒక్కొక్క డిఫరెంట్ ఫేజెస్ గో త్రూ అవుతూ ఉంటారు. ఓకే, తను లైఫ్లో చిన్నప్పటి నుంచి గో త్రూ అయిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇఫ్ షీ వాజ్ ఎ హ్యాపీ లేడీ, తన మెనోపాజ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. నిజంగా ఇది నేను అబ్జర్వ్ చేసిన, అంటే నా పర్సనల్ ఒపీనియన్గా నేను ఎంతో మందిని చూశాను కాబట్టి, వాళ్ళది ఒక హ్యాపీ లైఫ్లో ఉందనుకోండి, ఆ హ్యాపీ లైఫ్తో మెనోపాజ్ కూడా తనకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఆ హ్యాపీ లైఫ్తో పాటు తన ఫిజికల్గా యాక్టివ్గా ఉండి యోగాలు అవన్నీ చేసుకుంటా, మంచి ఆహారం అవి తీసుకుంటూ, తనకి ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అన్నీ బాగానే ఉన్న ఉమెన్ మెనోపాజ్ని చాలా ఈజీగా ఓవర్కమ్ అయిపోతారు. బట్ ఎవరికైతే టఫ్ లైఫ్ ఫేస్ చేసి ఉంటారో వాళ్ళకి ఏమైపోతుందంటే, ఆ టైం వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా మూడ్ స్వింగ్స్ అవితో పాటు వాళ్ళ బిహేవియర్లో చాలా వాళ్ళ సప్రెస్ చేసుకున్న ఎమోషన్స్ అవన్నీ ఫ్లేరప్ అయిపోతూ ఉంటాయి. చాలా ఎక్స్ట్రీమ్స్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు లైఫ్లో క్లారిటీ వస్తుంది. వాళ్ళు మెనోపాజ్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతారు. నా లైఫ్ నాది, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను, నాకు ఇంకెటువంటి బాధ్యత. ఎందుకంటే ఇది ఒక మెంటల్ అంటే హెల్త్ ఇష్యూ టైప్లో కూడా కన్వర్ట్ అయిపోతుంది ఆ టైంలో అనమాట. మెనోపాజ్ వచ్చినప్పుడు చాలామంది ఒక 5-6 years ప్రాపర్గా వాళ్ళు నార్మల్గా ఉండలేరు. వాళ్ళని ముట్టుకుంటే కోపం వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోతారంటారు? బాధ్యతల నుంచి దూరంగా పారిపోతారు. దూరంగా వాళ్ళందరికీ ఉంటుంది, ఇంకా చాలు నాకు ఒక క్లారిటీ వచ్చి నేను వెళ్ళిపోతాను, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటానని. ఉన్నారా వనిజ గారు అలాంటి వాళ్ళు? చాలా మంది అండి, చాలా మంది. అంటే ఈ మధ్య అట్లా ఎక్కువైపోయింది, ఇంతకుముందు లేదు. అయితే సారీ, నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఇదివరకు లాగా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్లు అవ్వట్లా ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఒక 30sలో పెళ్లి చేసుకున్నాక మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసరికి పిల్లలు కరెక్ట్గా పీక్ స్టేజ్లో, మన పిల్లలు ఏదైతే 30లో మ్యారేజెస్ చేసుకుంటారో వాళ్ళ పిల్లలు కరెక్ట్గా చదువుకునేటప్పుడు, సెటిల్మెంట్ టైంలో ఉండేటప్పుడు వీళ్ళ మెనోపాజ్ స్టేజ్లో వదిలేసి వెళ్ళిపోవటం, బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళటం సాధ్యమవుతుంది అంటారా? కొంతమంది ఉన్నారండి, చాలా అంటే వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటారు కొంతమంది. ఓకే, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా నాకు అక్కర్లేదు ఈ బాధ్యతలు అనేసి, వాళ్ళ కాదు అనేసి. అట్లా ఎంతో మంది, అంటే కౌన్సిలింగ్ చేసే వరకు చేస్తాం, దాని తర్వాత బియాండ్ ఎ పాయింట్ ఇట్స్ దేర్ పర్సనల్ ఒపీనియన్ ఎండ్ ఆఫ్ ది డే కదా. సో అట్లా అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి. అండ్ ఈ మెనోపాజ్ స్టేజ్లో సూసైడ్స్ చేసుకున్న ఆడవాళ్ళని కూడా చూస్తాం. వాళ్ళు టాలరేట్ చేయరు, చిన్న విషయాన్ని కూడా టాలరేట్ చేయరు. ఇది అంటే మెనోపాజ్ వల్ల ఆ విషయం చిన్నదైనా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటది. చాలా భూతద్దంలో పెట్టి. సో ఇవంతా బిహేవియరల్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి అక్కడ. హెల్త్ అంటారా, ఆటోమేటిక్గా మీకు బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, క్రాంప్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఏది తినాలనిపించదు, కొంచెం ఈ ఏజ్లో ఎస్పెషలీ లాక్టోస్ ఇంటాలరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. పప్పు తింటే కొంచెం బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది, పాలు తాగితే బ్లోటింగ్ ఉంటుంది. సో ఇన్ని ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలంటే పాపం మన బాడీలో ఏమవుతుందో మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ చూసేటప్పుడు మనకు చిరాకు వస్తుంది మన మీద మనకి. ఓకే, సో అది తప్పదు కదా, ఇవన్నీ వచ్చేస్తా. ఇది కామన్ అండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను మెనోపాజే, ఓకే, అందరం ఆ స్టేజెస్ దాటాల్సిందే, ఓవర్కమ్ అవ్వాల్సిందే. కాకపోతే మనం అవేర్నెస్ తోటి ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక 50% అయితే 50% ఈజ్ ద ఫ్యామిలీ సపోర్ట్. మీ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అత్తగారు, మా హూ ఎవర్ ఇట్ ఈస్, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన స్టేజ్. మనము చాలా ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే సపోర్ట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం పీరియడ్స్ వచ్చిన ఆడవాళ్ళకే కాదు, మెనోపాజ్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఐ థింక్ ఒక 5-6 years ఆఫ్ గుడ్ సపోర్ట్ అంటే ఓకే నువ్వు నిద్రపో, నువ్వు అది ఆ సపోర్ట్ కాదు.
సపోర్ట్ ఈజ్ వాళ్ళు ఏం తింటున్నారు, తిన్నావా, ఎంత ఫుడ్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ వెల్బీయింగ్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి చాకరీ చేసేసి ఈ స్టేజ్ వచ్చేటప్పటికి ఆమె బిహేవియర్ని చూసి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయలేరు. అవును, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అంటారు, అవునండి, అరుస్తుంది, కరుస్తుంది, ఇలాంటివన్నీ డైలాగ్స్ వింటాం మనం. అవును. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్ళకి నేను ఉన్నాను ఒక ధైర్యం ఇస్తే వాళ్ళకి ఒక ఈజ్ అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఉన్నాను, నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను ఈ ఫేజ్ని ఓవర్కమ్ అవ్వాలి అన్న ఒక ధైర్యం వాళ్ళకి మనం ఇవ్వాల్సిందే. ఇంకొకటి ఏంటంటే మనం ఏమి తిన్నా బాడీలో అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఉంటుంది ఆ టైం వచ్చేటప్పటికి, బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మనం తీసుకునే ఆహారంలో మనం ఎంత ఎక్కువగా వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ రాగులు ఇట్లాంటివి ఎంతగా యాడ్ చేసుకోగలిగితే మనకి స్లోగా, అంటే ఎప్పుడు మనకి ఇప్పుడు 50లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 50కి మెనోపాజ్ వస్తుంది, 40 నుంచి స్లోగా ఒక్కొక్కటి మన పాత హ్యాబిట్స్ అన్నీ మర్చిపోయి కొత్తగా ఇంకా అంటే న్యూ హ్యాబిట్స్ అనమాట. అంటే మీ బాడీకి ఏది అరుగుతుంది, ఎటువంటి ప్రోటీన్, ఇప్పుడు ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి, ఎట్లాంటి ప్రోటీన్ మీ బాడీలో అరుగుతుంది. ఓకే, కొంతమందికి చీజ్ తింటే అరగదు, చీజ్ ఇస్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అవును, పన్నీర్ అడుగుతుందేమో, లేకపోతే ఇంకొక సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందేమో. అట్లాంటి కాల్షియం ఏం తింటే, సప్లిమెంట్సే కాదు, ఇక్కడ సప్లిమెంట్స్ ఒకటే కాదు, ఆహారం పరంగా మనం ఏమేమి తీసుకుంటే మనకి ఈజీగా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్, ఒక 6 నెలలు ట్రై చేసుకోండి. పాలు పడట్లేదు పక్కన పెట్టేయండి. ఒకవేళ మనం ఏదైనా ఎక్కువ పెసరపప్పు, కందిపప్పు అలాంటివి తింటుంటే బ్లోటింగ్ అట్లా వస్తుందంటే దాని కుకింగ్ మెథడాలజీ మార్చండి. ఒకవేళ మజ్జిగ తాగుతుంటే కూడా బ్లోటింగ్ అనిపిస్తుంది, అసిడిటీ లాగా వస్తుంది అంటే ఫ్రెష్ మజ్జిగ ఏ రోజుకి ఆ రోజు తోడు పెట్టుకొని పెరుగుని అది తినడం. ఇవన్నీ సింపుల్ స్టెప్స్ టు ఫాలో అనమాట యాజ్ అ మెనోపాజ్ వచ్చినప్పుడు. రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే కొన్ని పల్లీలు, రాత్రి నానబెట్టుకుని పల్లీలు మార్నింగ్ తినడము. సో ఇట్లాంటి సింపుల్ చేసుకుంటూ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రీదింగ్ అండి, ఎక్సర్సైజ్, ఇవన్నిటికంటే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఇప్పుడు చూడండి చాలా మంది ఫ్రీగా బ్రీత్ చేయము. అవును, ఓకే, మీరు మంచి చక్కగా డీప్ బ్రీత్ తీసుకొని ఎన్ని రోజులు అయింది అనిపిస్తుంది, షాలో బ్రీదింగే మనం అక్కడికక్కడ అంతే, దాన్ని కూడా బద్ధకమే మనకి. అవును, అవి నేర్చుకోవడానికి మళ్ళీ బ్రీదింగ్ క్లాసెస్ కన్నా వెళ్తాము, యోగా క్లాసెస్కి వెళ్తాము, బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు అంటాం, అక్కర్లేదు. మనం కాన్షియస్గా బ్రీత్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క మనిషి బ్రీత్ మీద ఫోకస్ చేసుకోగలిగితే ఈవెన్ అట్ ద స్టేజ్ ఆఫ్ మెనోపాజ్ వాళ్ళకి హెల్త్ ఫస్ట్, ఆక్సిజన్ సప్లై అది సరిగా అయ్యి మైండ్ అది శుభ్రంగా వర్క్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నది ఇంపార్టెంట్. అంటే జిమ్లోనే వెళ్ళక్కర్లేదు, మజిల్ వీక్ అవుతూ ఉంటుంది, మజిల్ లాస్ ఉంటుంది ఈ ఏజ్లో. ఈ ఏజ్లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, షుగర్, డయాబెటిక్ అవ్వడం, బీపీ రావడం, థైరాయిడ్ రావడం, అవన్నిటి నుంచి బయటపడాలి అంటే ఫిజికల్గా ఎంత యాక్టివ్గా ఉండగలిగితే. యాక్టివ్గా ఉండడానికి ఫస్ట్ మనం చేయాల్సింది మనం తిన్న ఆహారం ఫస్ట్ అరగేలాగా చూసుకోవాలి. అంత వర్క్ చేస్తున్నామా లేదా, అంతే కదండి. మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్నం తినేటప్పటికి మీకు ఖాళీ అనిపించాలి కడుపు, అప్పుడు మళ్ళీ తిని మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ కల్లా యూ షుడ్ ఫీల్ లైట్ అనమాట. ఓకే, ఏదన్నా చూస్తే మనకు తినాలన్న ఒక క్రేవింగ్ అనిపించాలి, అప్పుడు మన బాడీ బాగా పనిచేస్తుందని లెక్క. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ చిన్నగా ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సపోర్ట్ తోటి చేసుకోవచ్చు. ఓకే, ఇవి చేసుకుంటూ ఫుడ్ మీద ఫోకస్ చేయమన్నారు. ఫుడ్, హెల్త్ అంతే, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ స్లీప్, గుడ్ స్లీప్, ఇవన్నిటి మీద ఫోకస్ చేసుకుంటే మనం ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు మెనోపాజ్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, కొంతమంది ఏంటంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళకి కోడళ్ళు, అల్లుళ్ళు, మనోళ్ళు, పిల్లలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఈ చిరాకంతా వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే టూ మచ్ ఆఫ్ ఫోకస్ అటు వెళ్ళిపోతుంది అనమాట, మైండ్ డైవర్షన్. సో అట్లా కూడా అక్కర్లేదు, మీ ఆరోగ్యం మీరు చూసుకోండి, మీ టైం ఏదో మీరు చూసుకోండి. వాళ్ళకి ఎంత అడ్వైజ్ ఇవ్వాలి, మంచి అడ్వైజెస్ ఎంత ఇవ్వాలి అంత ఇవ్వండి. వాళ్ళని జడ్జ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు అట్లా చేశారు, ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. సో అట్లా చేయకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడుకుంటూ ఆ ఏజ్ అండ్ స్టేజ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతే ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్ వంజిక, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.